ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టెట్కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ను మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా 7th మ్యాథ్స్ క్లాస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టెట్కు సంబంధించిన పేపర్ 1 టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ను 49 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. మన యాప్లో ఫ్రీ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఫ్రీ టెస్టులు రాసేవారు కూడా యాప్ను డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఇంపార్టెంట్ పీడిఎఫ్ ఫైల్స్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా కోణం అంటే కోణం అంటే ఒకే తొలి బిందువు కలిగిన రెండు కిరణాలను కోణం అని పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుంది కోణం అనేది. సో ఇది ఏ అనే కిరణం, ఇది బి అనే కిరణం అనుకున్నట్లయితే ఒకే తొలి బిందువు కల రెండు కిరణాలను కోణం అని పిలవడం జరుగుతుంది. ఇది కోణం అనమాట. ఓకేనా. కోణాన్ని ఏర్పరిచే కిరణాలను కోణ భుజాలు అంటారు. ఈ ఏబీలను కోణ భుజాలను పిలవడం జరుగుతుంది. ఆ తొలి బిందువును కోణ శీర్షం అని పిలుస్తారు. ఓకేనా. ఈ ఓను కోణ శీర్షం అని పిలవడం జరుగుతుంది. కోణం ఒక సమతలాన్ని 3 బిందు సమూహాలుగా విభజిస్తుంది. ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. కోణం ఒక సమతలాన్ని ఎన్ని బిందు సమూహాలుగా విభజిస్తుంది అని అడిగినట్లయితే 3 బిందు సమూహాలుగా విభజిస్తుంది. ఒకటి కోణంపై ఉండే బిందుల సముదాయంగా, రెండవది కోణం అంతరం అంటే కోణం లోపల ఉండే బిందుల సముదాయంగా, మూడవది కోణం బయట ఉండే బిందుల సముదాయంగా అయితే మనకు విభజిస్తుంది. ఇంపార్టెంట్. ఓకేనా. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒక లంబకోణాన్ని 90 సమాన భాగాలుగా చేసినా కూడా ఒక్కొక్క భాగాన్ని డిగ్రీ అని పిలవడం జరుగుతుంది. కోణాన్ని కొలవడానికి మనం ఉపయోగించే ప్రమాణం ఏంది? డిగ్రీ. సో మనకు డిగ్రీస్ 90 డిగ్రీస్ 180 డిగ్రీస్ అని ఈ విధంగా పిలుస్తాం కదా. సో పైన చిన్న మనకు సర్కిల్ని డిగ్రీగా పిలవడం జరుగుతుంది. కోణాన్ని దేంతో కొలుస్తామని కోణమాని సాయంతో కొలవడం జరుగుతుంది. సో కోణాలలో చాలా రకాలు ఉంటాయి. సో వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా అల్పకోణం. సో అల్పకోణం అంటే మనం చూస్తున్నట్లయితే 90 డిగ్రీల కంటే తక్కువ కలిగిన కోణాన్ని అల్పకోణం అని పిలవడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే పటంలో కనిపిస్తుంది. 90 డిగ్రీల కన్నా అంటే లంబకోణం కన్నా తక్కువ ఉంటే 89 వరకు, 0 నుంచి 89 వరకు గల, ఓకేనా, 1 నుంచి 89 వరకు గల, 0 అంటే శూన్యకోణం అంటాం, 1 నుంచి 89 వరకు గల కోణాన్ని అల్పకోణంగా పిలుస్తాం. అదే 0 ఉంటే శూన్యకోణం అని, 90 ఉంటే లంబకోణం అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. 1 నుంచి 89 వరకు ఉంటే దాన్ని అల్పకోణంగా పిలుస్తాం. 90 డిగ్రీస్, ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ఉంటే మనకు దాన్ని లంబకోణం అని పిలవడం జరుగుతుంది. ఖచ్చితంగా 90 డిగ్రీలు ఉంటే. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా అధిక కోణం. సో అధిక కోణం అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకు 90 డిగ్రీల నుంచి, ఓకేనా, 90 డిగ్రీల నుంచి 180 లోపల ఉంటే, ఓకేనా, 90 డిగ్రీల నుంచి అంటే 91 నుంచి 179 వరకు ఉంటే దాన్ని అధిక కోణంగా పిలుస్తాం మనం. 90 ఉంటే లంబకోణం అంటాం. మళ్ళీ 180 ఉంటే సరళ కోణం అని పిలవడం జరుగుతుంది. సరళ కోణం లేకుంటే రేఖీయ కోణం అని పిలుస్తాం. సో అది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా. అధిక కోణం, అల్పకోణం. అల్పకోణం 90 డిగ్రీల కన్నా తక్కువ ఉంటుంది. అధిక కోణం 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ ఉంటుంది. సరళ కోణం అంటే ఎగ్జాక్ట్గా 180 డిగ్రీస్ ఉంటుంది. ఇంపార్టెంట్. ఇవి కోణాలలో రకాలు. మళ్ళీ ఇంకొన్ని ఉంటాయి చూద్దాం. 180 నుంచి 360 మధ్యన ఉంటే దాన్ని పరావర్తన కోణం అంటాం. 180 నుంచి 360 మధ్యన ఉంటే దాన్ని పరావర్తన కోణం అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. అంటే 181 నుంచి 359 వరకు. అదే 360 ఎగ్జాక్ట్గా ఉందనుకోండి దాన్ని సంపూర్ణ కోణం అంటాం. సంపూర్ణ కోణం ఈ విధంగా ఎగ్జాక్ట్గా ఒక సర్కిల్, దాన్ని సంపూర్ణ కోణంగా పిలుస్తాం. శూన్య కోణం అంటే చెప్పాం కదా, 0 డిగ్రీస్, ఎటువంటి మనకు వాల్యూ ఉండదు. ఓకేనా. 0 డిగ్రీస్గా పిలవడం జరుగుతుంది శూన్య కోణంను. సో నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే కోణ సమద్విఖండన రేఖ. సో ఒక కోణాన్ని 2 సర్వసమాన కోణాలుగా విభజించే కిరణాన్ని కోణ సమద్విఖండన రేఖ అంటాం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ విధంగా ఉన్న ఏదైతే కోణం ఉందో దాన్ని సర్వసమాన భాగాలుగా విభజించే కోణం రేఖ ఏదైతే కిరణం ఉంటుందో దాన్ని కోణ సమద్విఖండన రేఖ అని పిలవడం జరుగుతుంది. శీర్షాభిముఖ కోణాలు. సో 2 సరళ రేఖలు ఖండించుకున్నప్పుడు, ఓకేనా, ఖండన బిందువుల వద్ద ఏర్పడే ఎదురెదురు కోణాలను శీర్షాభిముఖ కోణాలు అంటారు. ఇంపార్టెంట్. శీర్షాభిముఖ కోణాలు సో ఈ విధంగా ఆపోజిట్గా ఉంటాయి. సో శీర్షాభిముఖ కోణాలు ఏవైతే ఉంటాయో ఈ కోణాలు ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి.
ఓకేనా, ఇది ఎంత ఉంటే ఇది అంత ఉంటుంది, ఇది ఎంత ఉంటే ఇది అంత ఉంటుంది. సో ఆ విధంగా మనకు ఎప్పుడు సమానంగా ఉంటాయి. నెక్స్ట్ కోణాల జతల్లో రకాలు ఉంటాయి. మనకు పూరక కోణాలు అంటారు. రెండు కోణాల మొత్తం 90 డిగ్రీస్ అయితే, రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే దాన్ని పూరక కోణాలు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి చూసుకునే ప్రయత్నం చేయండి. ఒక కోణం ఇస్తాడు, 42 డిగ్రీస్ యొక్క పూరక కోణం ఎంత అంటే 90లకి 42 తీసేస్తే 48, అంటే 42 డిగ్రీలకు పూరక కోణం 48 డిగ్రీలు. అదే 30 డిగ్రీలకు పూరక కోణం ఎంత అని అడిగితే 60 డిగ్రీలు, అంటే రెండు కలిపితే 90 కావాలి. సో ఆ విధంగా రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా సంపూరక కోణాలు. సంపూరక కోణాలు అంటే రెండు కోణాల మొత్తం 180 డిగ్రీస్ కావాలి. పూరక అంటే మనకు 90 అయితే, సంపూరక అంటే రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే దాన్ని సంపూరక కోణం అంటాం. సో 60 డిగ్రీలకు సంపూరక కోణం ఎంత అంటే 120, అంటే మనకు 60 అనేది ఉంది కదా, సో ఎంత కలిపితే 180 అవుతుంది, 120 కలిపితే 180 అవుతుంది. కాబట్టి 60కి 120 అనేది సంపూరక కోణం అవుతుంది. ఓకేనా, రెండు కలిపి 180 కావాలి. సో ఆ విధంగా. నెక్స్ట్ అదేవిధంగా సంయుగ్మ కోణాలు. రెండు కోణాల మొత్తం 360 డిగ్రీస్ అయితే, ఓకేనా, 360 డిగ్రీస్ అయితే ఆ కోణాల జతను సంయుగ్మ కోణాలు అంటారు. 140కి సంయుగ్మ కోణం ఎంత 220, అంటే ఆ రెండు కలిపితే 360 అవ్వాలి. సో మూడు రకాలు చూసాం. పూరక కోణాలు రెండు కలిపితే 90 అవ్వాలి, సంపూరక రెండు కలిపితే 180 అవ్వాలి, సంయుగ్మ రెండు కలిపితే 360 అవ్వాలి. సో ఇవి మూడు రకాలు. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే తిర్యక్ రేఖ, మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడిగారు, అందరు చూసే ఉంటారు. ఒక తలంలోని రెండు లేదా అంతకంటే ఎక్కువ రేఖలను వేర్వేరు బిందుల వద్ద ఖండించే ఏదైతే రేఖ ఉంటుందో దాన్ని తిర్యక్ రేఖ అంటారు. ఇక్కడ ఎల్ అనేది ఏబి రేఖలను ఖండిస్తుంది, చూసిరారు. ఓకేనా. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ 1 2 3 4 5 ఈ విధంగా 8 కోణాలు ఏర్పడతాయి. ఈ 8 కోణాలు మనకు విలువలు చాలాసార్లు అడిగారు అన్నమాట. సో ఈ మనకు ఏబి ఉన్నాయి కదా, ఏబీలకు లోపల ఈ 3 4 ఏవైతే ఉన్నాయో 3 4 5 6ను ఈ కోణాలను అంతర కోణాలు అంటారు. లోపలనే గమనించండి మీరు, ఈ రెండు సరళ రేఖలకు మధ్యలో ఉన్నాయి, లోపలనే కాబట్టి వీటి అంతర కోణాలు అంటారు. 3 4 5 6ను. అదేవిధంగా 1 2 7 8 బయట ఉన్నాయి, ఈ రెండు సరళ రేఖలకు బయట ఉన్నాయి కాబట్టి ఆ 1 2 7 8లను బాహ్య కోణాలుగా పిలుస్తారు. ఓకేనా. మొత్తంగా 8 కోణాల్లో 4 కోణాలు లోపల ఉన్నాయి అంతర కోణాలు, బయట ఉన్నాయి బాహ్య కోణాలు. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే సాదృశ్య కోణాలు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తిర్యక రేఖకు ఒకే వైపు ఉంటూ ఆసన కోణాలు కానీ వాటిని మనకు సాదృశ్య కోణాలు అంటారు. చాలాసార్లు అడిగారు. అంటే ఒకటి బయట ఒకటి లోపల. ఇక్కడ గమనిస్తే ఒకటి ఉంది కదా, ఒకటి బయట ఉంది, ఒకే వైపు ఉండాలి, మళ్ళీ 5 లోపల ఉంది. సో ఈ 1 5లను సాదృశ్య కోణాలు, 2 6లను సాదృశ్య కోణాలు అంటారు, 4 8లను సాదృశ్య కోణాలు అంటారు, 7 3లను సాదృశ్య కోణాలు అంటారు. అర్థమైంది కదా. తిర్యక రేఖ వైపు, తిర్యక రేఖ అంటే ఎల్లు ఉంది కదా, స్ట్రేట్గా ఉంది, ఇది ఒకవైపు ఉండే ఒకటి లోపల ఒకటి బయట ఉన్నదాన్ని సాదృశ్య కోణాలు అంటారు. గుర్తుపెట్టుకోండి. మొత్తంగా 4 జతలు ఉంటాయి. ఓకేనా, ఒకటి లోపల ఒకటి బయట. నెక్స్ట్ ఏకాంతర కోణాలు. ఏకాంతర కోణాలు అంటే మనం ఇప్పుడే చూసాం. అంతర కోణాలు అంటే లోపల 4 ఉన్నాయి, 3 4 5 6. సో ఏకాంతర అంటే ఏంటంటే ఒక వైపు ఉన్నాయి అనమాట. ఈ 3 5 4 6 ఏకాంతర కోణాలు, రెండు జతలు ఉంటాయి ఇవి. ఏకబాహ్య కోణాలు అంటే బయట ఉన్నాయి, 1 7. మీరు గమనిస్తే ఏకబాహ్య అంటే 1 7 వన్ సైడ్ ఉండాలి, తిర్యక రేఖకు ఒక సైడ్ ఉండాలి, 2 8. ఇవి ఏకబాహ్య కోణాలు. ఓకేనా. సో ఈ విధంగా ఉంటాయి. వీటికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం, కొన్ని మోడల్స్ చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇక ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూజ్ అవుతాయి. ఈ పాయింట్స్ మీకు తెలిస్తే ఆన్సర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే మీకు ఒక రెండు సరళ రేఖలు ఈ విధంగా ఒక తిరిగి రేఖ ఖండిస్తుంది. ఇక్కడ ఎక్స్ అనే కోణం ఉంది, ఇక్కడ వై అనే కోణం ఉంది. ఈ విధంగా రెండు సరళ రేఖలు ఇచ్చినప్పుడు ఎక్స్ వై మొత్తం ఎంత అవుతుందంటే 180 డిగ్రీస్ అవుతుంది. ఎక్స్ వై మొత్తం 180 డిగ్రీస్ అయితే అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఈ విధంగానే ఒక పటం ఇచ్చాడు మీకు. సో పటంలో ఒక ఎక్స్ అనేది 35 డిగ్రీస్ అయితే వై ఎంత అని అడిగింది అనుకోండి. సో ఈ రెండు కలిపితే 180 కాబట్టి సో 180లకి 35 తీసేస్తే మనకు 145 అనేది ఆన్సర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా కోణాలు ఇచ్చినప్పుడు, సో ఇది ఇచ్చి మనకు ఇది అడిగినప్పుడు, సో రెండు కలిపితే 180 కాబట్టి ఇది 180 కింద తీసేస్తే మనకు ఆన్సర్ అవుతుంది. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ విధంగా ఉన్నాయి రెండు ఎల్ఎం అనే రేఖలు. సో దాంట్లో మళ్ళీ ఈ విధంగా ఒకటి ఖండిస్తుంది. దాంట్లో ఇది జెడ్ అవుతుంది, ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఎక్స్ వై ఏవైతే బయట కోణాలు ఉన్నాయి, జెడ్ అనేది లోపల కోణం ఉంది. ఈ ఎక్స్ వై కలిపితే మొత్తంగా జెడ్ అవుతుంది. ఈ ఎక్స్ వై విలువలు అనేవి రెండు దేనికి సమానం అవుతుంది? జెడ్కు సమానం అవుతుంది. సో అప్పుడు ఒక క్వశ్చన్ మీకు అడిగాను అనుకోండి, ఎక్స్ 50 డిగ్రీస్ అని అడిగాను,
జెడ్ 90 డిగ్రీస్ అడిగాడు, ఎక్స్ జెడ్ ఇచ్చాడు, వై ఎంత అని అడిగాడు అనుకోండి. సో జెడ్లకేంటి ఎక్స్ తీసేస్తే వై వచ్చేస్తుంది. రూల్ చూడండి, పటం ఒకసారి క్లియర్గా చూడండి మీకు, ఓకేనా. ఈ పటం చూడండి, దీంట్లో ఎక్స్ జెడ్ వై ఉన్నాయి. సో ఈ ఎక్స్ వై కలిపితే జెడ్ అవుతుంది, ఈక్వల్ అవుతుంది. సో ఎక్స్ ఇచ్చాడు, జెడ్ ఇచ్చాడు, వైని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసినట్లయితే సేమ్ అదే పిక్చర్, కానీ జెడ్ అనేది బయట కోణంగా ఇచ్చాడు, ఎక్స్ వై కూడా బయట ఉన్నాయి. అప్పుడు ఈ మూడు కలిపితే ఎక్స్ వై జెడ్ మొత్తం కలిపితే కోణం ఎంత అవుతుంది? 360 డిగ్రీస్ అవుతుంది. 360 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే లోపల సైడ్ ఎక్స్ వై జెడ్ మూడు కూడా లోపల సైడ్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఎక్స్ వై జెడ్ అనేది మూడు కలిపితే 360 డిగ్రీ అవుతుంది. ప్రీవియస్గా ఒక క్వశ్చన్ ఈ విధంగా అడిగారు చూడండి. సో ఈ విధంగా మనకు ఒక పిక్చర్ ఇచ్చేసి ఒక కోణం 120, ఒక కోణం 140 ఇచ్చారు, ఒక కోణం ఎక్స్ ఇచ్చాడు. ఎక్స్ విలువ ఎంత అంటాడు. సో 120 + 140 + ఎక్స్ మూడు కలిపితే మనకు 360 అవ్వాలి ఈ రూల్ ప్రకారం, ఓకేనా. ఈ మూడు కలిపితే 360 అవ్వాలి. 120 + 140 260 అవుతుంది, ఓకేనా. 260 360 పక్కకి వెళ్తే మనకు -260 అవుతుంది. సో అప్పుడు ఎక్స్ డిగ్రీస్ అనేది 100 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎక్స్ అనేది ఎంత అవుతుంది? 100 అవుతుంది, ఓకేనా. 100 అవుతుంది. పిక్చర్ చూడండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ ఎక్స్ వై ఇచ్చాడు, జెడ్ అనేది బయట సైడ్ ఇచ్చాడు. ఎక్స్ వై అనేది లోపల సైడ్ ఉంది, జెడ్ అనేది బయట విభాగం ఉంది. సో మనకు ఎక్స్ ప్లస్ జెడ్ కలిపితే ఎక్స్ ప్లస్ జెడ్ కలిపి వై తీసేస్తే 180 డిగ్రీస్ ఉండాలి. ఎక్స్ ప్లస్ జెడ్ కలిపి వై తీసేస్తే 180 డిగ్రీస్ ఉండాలి. సో ఇది ఒక రూలు. నెక్స్ట్ లాస్ట్ వన్ చూసినట్లయితే అంటే మనకు పాయింట్స్లలో ఈ విధంగా రెండు ఏవైతే ఎల్ఎం అనే రేఖలు ఉన్నాయో ఏబి అనే మనకి ఇంకొక పీక్యూ అనుకుందాం. పీక్యూ అనే రేఖలు ఈ విధంగా ఖండిస్తే ఏబిసి యాంగిల్స్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏబిసి యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఏ ప్లస్ సి కలిపితే 180 డిగ్రీస్ అవుతుంది. మీకు క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చాడు అనుకుందాం. ఇక్కడ ఏ 30 డిగ్రీసు, బి ఇవ్వలేదు, డైరెక్ట్గా మీకు సి ఎంత అని అడిగాను అనుకోండి. సో సి 150 అవుతుంది, ఓకేనా. ఈ కోణము కలిపితే 180 డిగ్రీస్ అవ్వాలి. కొన్ని ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ చూద్దాం. ఒక 3 క్వశ్చన్స్ మీ ముందు తీసుకొచ్చాను. సో ఇక్కడ మీరు గమనిస్తే, ఈ పటం గమనిస్తే మనకు 2x ఒకటి 3x ఒక యాంగిల్ ఉంది ఇక్కడ. అదే ఇక్కడ 120 ఇచ్చాడు. ఈ 120 అనేది 2x + 3xకి సమానం అవుతుంది, ఓకేనా. అంటే మనకు ఈ యాంగిల్ ఎంత ఉంటుంది, ఈ యాంగిల్ ఎంత ఉంటుంది, ఓకేనా. సో ఆ విధంగా 2x + 3x = 120 అవుతుంది. 5x 2x + 3x 5x, x = 120/5. సో x = మనకు ఎంత అవుతుంది? 24 డిగ్రీస్ అవుతుంది, ఓకేనా. అంటే 24 డిగ్రీస్ అంటే ఇది 72, ఇది వచ్చేసి మనకు 48 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మీకు ఒక తిర్యక రేఖ ఇచ్చాడు. రెండోది ఒక వైపున 116 డిగ్రీలు ఇచ్చాడు, ఇంకొక వైపున x డిగ్రీస్ 36 డిగ్రీస్ ఇచ్చిండు. సో మనకి ఈ 116 అనేది x + 36కు సమానం అవుతుంది. 36 అటు వెళ్తే 116 - 36 అవుతుంది. x అనేది 80 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ ఉన్న x అనేది వాల్యూ ఈ విధంగా ఫైండ్ అవుట్ ఇస్తాం. మనం చెప్పాం కదా, తిర్యక రేఖకు ఎదురెదురు ఉండే కోణాలు సమానం. కాబట్టి ఈ 116కు ఈ రెండు కలిపి సమానం చేస్తున్నాను. నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ మనకు తిర్యక రేఖ ఇవ్వడం జరిగింది, రెండు సరళరేఖను ఖండిస్తూ. ఇందులో ఏబి నిష్పత్తిలో ఇచ్చాడు యాంగిల్స్ 2:3 నిష్పత్తులు ఉన్నాయి. అంటే 2:3 నిష్పత్తులు అంటే ఈ ఏబి కలిపితే 180 అవుతుంది. నేను చెప్పాను సరళరేఖ అవుతుంది, ఇది ఒక సరళ కోణం అవుతుంది. కాబట్టి ఇవి నిష్పత్తులు ఇచ్చాడు 2:3 అంటే 2x + 3x కలిపితే 5x అవుతుంది. అంటే 180కి సమానం అవుతుంది. ఎక్స్ 36 డిగ్రీస్ అయితే మనకి ఇక్కడ ఏం అడిగాడు? ఈ యాంగిల్ ఈ అడిగాడు. అంటే మనకి ఏ ఎంత ఉంటే ఈ అంతే ఉంటుందని చెప్పాను నేను, ఓకేనా. తిర్యక రేఖను ఒకవైపున బాహ్యకోణ సాదృశ్య కోణాలు చెప్పుకున్నాను కదా, ఈ సాదృశ్య కోణం. కాబట్టి ఏ ఎంత ఉంటే ఈ అంతే ఉంటుంది. కాబట్టి 36 డిగ్రీస్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఈ రేఖలు కోణాలకు సంబంధించి ప్రశ్నలు మనకు పిక్చర్ ఇచ్చి అడగడానికి అవకాశం ఉంది. ఇటువంటి మోడల్స్ చూసే ప్రయత్నం చేయండి, ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి, ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.